నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో ఈరోజు మనం చూడండి, ఫస్ట్ టైం మనకి 3 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. 3 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. పెద్ద పెద్ద లాస్ ఏం కాదు, జస్ట్ 16 to 20 పాయింట్స్ స్టాప్ లాసెసే. బట్ 3 స్టాప్ లాసెస్ ఎందుకు హిట్ అయ్యాయి దాని గురించి అయితే మాట్లాడతాను. సో మీరు నేర్చుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన డెమో ట్రేడింగ్ గ్రూప్లో మీకు నేర్చుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏది సేఫ్ ట్రేడు నేర్చుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఇది చెయ్యాలా వద్దా, ఎందుకు చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్తాను మీకు. సో అందుకని చెప్తున్నా, ఈ డెమో ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు మోస్ట్లీ చేయొద్దు, వాచ్ చేయండి అని చెప్పి. చేసిన ప్రాబ్లం, లాస్ వచ్చిందా మీకు మహా అయితే ఈరోజు 100 పాయింట్స్ కూడా పోయాయి అనుకోండి. 100 పాయింట్స్ పోయాయి అనుకోండి, ఒక ట్రేడ్లో పట్టుకోవచ్చు. ఓకే, ఒక్కరోజు ఒక ట్రేడ్లో మనం 100 పాయింట్స్ అనేది చాలా ఈజీగా తీస్తాం. ఈరోజు కూడా 100 పాయింట్స్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మీరు తీసుకోకపోయి ఉండొచ్చు. ఎందుకు తీసుకోలేదు ఏంటి అనేది కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను లైవ్ తీసుకుని ఇక్కడ నుంచి నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చా. ఇక్కడ ఈ క్యాండిల్ స్టాప్ లాస్ అండి, ఈ రెడ్ క్యాండిల్ లో స్టాప్ లాస్ అన్నాం. యాక్చువల్గా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఇక్కడ ఇండెక్స్లో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ ప్రీమియంలో డీకే వల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఫస్ట్ స్టాప్ లాస్. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పాను, టైం ఫ్రేమ్ పెంచుకుని ట్రేడ్ చేయొచ్చు అని చెప్పాను. టైం ఫ్రేమ్ పెంచుకుంటే ఒక 5 minutes టైం ఫ్రేమ్లో పెంచుకుంటే ఇది మనకి ఎంట్రీ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్, లో స్టాప్ లాస్, బట్ పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయిపోయింది. సో మనం అయితే ట్రేడ్ అవ్వలేదు. దీని తర్వాత మనం ఇక్కడ ఒక లెవెల్ ఉందండి, చూపిస్తాను చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు చాలా క్లియర్గా చెప్పాను మన వాళ్ళకి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం వ్యూ ఈ లెవెల్ పుట్ సైడే ఉంది. ఎందుకు పుట్ సైడ్ ఉంది ఇది కూడా తెలియాలి. ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఈ జరిగిన మూమెంట్ కూడా చాలా వీక్ మూమెంట్. సో చాలా స్లో మూమెంట్. ఒక్క స్పైక్ కొడితే ఇక్కడి నుంచి మార్కెట్ వచ్చేస్తుంది అని చెప్పి కూర్చున్నాం. ఇదే ట్రేడ్ పట్టుకుని కూర్చున్నాం. నేను ముందే చెప్పేమని, ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయిపోతే, ఇలా క్యాండిల్ క్లోజ్ అయిపోతే నా వ్యూ మారిపోతుంది అప్ సైడ్కి అని చెప్పా. ఓకే, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. 60 పాయింట్స్ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చామండి. 60 పాయింట్స్ ఇచ్చింది. చూపిస్తాను ట్రేడ్ చూడండి. మార్నింగ్ మనం ఇచ్చిన తర్వాత చూడండి, ఇది ట్రేడ్ ఇచ్చాం, డౌన్ సైడ్ ట్రేడ్. మన వ్యూ డౌన్ సైడే కదా, ట్రేడ్ ఇచ్చాం. ఎస్ఎల్ హిట్ అయిందండి ఫస్ట్ ఇది. సో చూడండి, 230, 248 అంటే 18 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దీని తర్వాత మళ్ళీ సేమ్ ట్రేడ్ 148, 163 మళ్ళీ చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ ఇచ్చాం. ఇది మనకి చూడండి 60 పాయింట్స్ అయితే ఇచ్చింది ఈ ట్రేడ్. ఈ ట్రేడ్ తర్వాత మళ్ళీ మనం డౌన్ సైడ్ చెప్పాను కదా, మీకు ఒక లెవెల్ చెప్పాను కదా, ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు నేను డౌన్ సైడే ఉంటాను. సో మళ్ళీ ఇచ్చాం, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇచ్చిన తర్వాత చూడండి, ఇదే లాస్ట్ ట్రేడ్ అండి. మనం ఇంకా ట్రేడ్ అవ్వలేదు డౌన్ సైడ్, ఒకటే చెప్పాను చూడండి. చూసుకోండి, వ్యూ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. డౌన్ సైడ్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, జోన్ బ్రేక్ అవ్వనంత వరకు నా వ్యూ డౌన్ సైడ్ అని చెప్పి. సో ప్లాన్ చేసుకోండి. ఇదే మీకు ఈ రోజు పంపించే లాస్ట్ ట్రేడ్ అండి. సో నాకు కుదరకపోవచ్చు ఇంకా ట్రేడ్స్ పంపించడానికి. ఓకే, ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు నా వ్యూ అంటే ఇది, ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు నా వ్యూ వచ్చేసి డౌన్ సైడ్ అని చెప్పా. ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో, సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. 2 times హిట్ అయ్యాయి స్టాప్ లాస్లు. పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్లో పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో స్టాప్ లాస్ హిట్ అవుతాయి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఎందుకుంటాయి? ప్రతిరోజు స్టాప్ లాస్లు హిట్ అవ్వకూడదని లేదు, ప్రతిరోజు స్టాప్ లాస్ హిట్ అవ్వాలని లేదు. సో దాని తర్వాత చూడండి, మనం ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పా, ఇక్కడ ఒక ఈ లెవెల్ ఇచ్చేసాను. ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయిందో ఇక్కడ లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ ఇచ్చాను. అయితే ఈ లెవెల్కి వస్తుంది లేదా ఈ లెవెల్కి వస్తుంది, మార్కెట్ టార్గెట్ మాత్రం ఇది. ఎందుకంటే దీనిపైన క్లోజ్ అయిపోయింది, ఇంకెక్కడ లెవెల్స్ లేవు. ఇది మీ టార్గెట్. మధ్యలో ఎక్కడ ట్రేడ్ వచ్చినా రిస్కీ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మీకు ఓకే సేఫ్ ప్లేయర్స్ ట్రేడ్ అవుతుంది. ఈ మధ్యలో ఎక్కడ తీసుకున్న రిస్క్ అవుతుంది. ట్రేడ్ పంపిస్తాను, రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని కూడా క్లారిటీగా చెప్పాను. ఆ లెవెల్స్ పంపించాలి లేదో ఒకసారి చూడండి. చూడండి, ఈ ట్రేడ్ ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి వెళ్తే డిస్కౌంట్లో తక్కువ ప్రైస్కి దొరుకుద్ది స్టాప్ లాస్. నెక్స్ట్ ఒకవేళ రన్నింగ్లో వెళ్ళిపోతే, ఆ రన్నింగ్లో వెళ్ళిపోయి దానికి కూడా మనకి సిగ్నల్ అయితే చూపించింది. సో దానికి కూడా మనం ట్రేడ్ అయితే ఇచ్చాం. ఇక్కడికి వస్తే తీసుకోండి అని చెప్పా.
ఓకే, ఇక్కడికి వస్తే తీసుకోండి అని చెప్పా, బట్ మార్కెట్ అయితే ఆ ప్లేస్కి రాలేదు. మార్కెట్ ఆ ప్లేస్కి రాకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ ఇచ్చా. ఈ జర్నీలో ఇక్కడ నేను ట్రేడ్ ఇచ్చా. వెళ్ళిందో లేదో ఇచ్చాను లేదో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ ట్రేడ్ ఇచ్చాం. ఫైనల్ టార్గెట్ మాత్రం 40 పాయింట్స్ 50 పాయింట్స్ వచ్చిన తర్వాత వినండి ఒకసారి. అదే ట్రేడ్ మీకు ఇండెక్స్లో టార్గెట్ ఫిక్స్ అయ్యేది చూసారా, అంతవరకు ఈరోజే వెళ్ళాలని లేదు, టైం తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, మనం తీసుకున్న ట్రేడ్ ఎవరైనా తీసుకోకపోయినా మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది. అది 5 పాయింట్స్ అటు ఇటుకి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 320లో ఉంది. మోస్ట్లీ 100 పాయింట్స్ అవుతుంది. ఓకే, తీసుకోకపోయినా తీసుకోలేదని ఫీల్ అవుద్దండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇక పాయింట్ చెప్పిన తర్వాత ఇస్తా, రీజన్ చెప్పి ఎందుకు తీసుకున్నావు ఏంటి అని చెప్పి అప్పుడు ఇస్తాను. సో వాచ్ చేయండి. మార్కెట్ అంతవరకు ఇంకా అప్ సైడే. ఇంకా మీరు ఓకే, ఎంతవరకు మార్కెట్ అప్ సైడ్ అని చాలా క్లారిటీగా చెప్పాము మనం. వచ్చింది. ఇప్పుడు మనకి సేఫ్ ప్లేయర్స్ ఎవరికి కూడా ట్రేడ్ దొరకలేదు, ఎందుకంటే మనం ఇక్కడికి వస్తే ట్రేడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిందా టార్గెట్ ఫిక్స్, బట్ ఎంట్రీ పాయింట్ తక్కువ స్టాప్ లాస్ డిస్కౌంట్కి వస్తే తీసుకుంటే అది ఎక్సలెంట్ ట్రేడ్ అవుతుంది. లేదు రిస్క్ చేస్తానంటే మధ్యలో దూకినా, ఇప్పుడు ఎక్కడ దూకినా స్టాప్ లాస్ ఇదే హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఓకే ఇదే చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాం, బట్ రిస్కీ ట్రేడ్. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇది ఇచ్చే ముందే చెప్తా, రన్నింగ్లో ట్రేడు రిస్కీ ట్రేడు. ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు చెప్పా, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వస్తే తీసుకుందాం అని చెప్పి. సో మార్కెట్ రాకుండా వెళ్ళింది, టార్గెట్ వరకు వెళ్ళింది, బట్ మనకైతే రాలేదు. మధ్యలో దొరికింది, ఇచ్చాను, బట్ రిస్క్ ఏం చెప్పాను, తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లం. ఒకటేంటంటే మనం అనుకున్న ప్లేస్కి మార్కెట్ రావాలండి. మనం అనుకున్న ప్లేస్కి రావాలి, మనం అనుకున్న వేలో వెళ్తేనే, అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటేనే మనం నేర్చుకున్న సబ్జెక్ట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వెళ్ళిపోయింది కదా, నా వ్యూ మాత్రం చాలా కరాఖండిగా చెప్పా, ఇది బ్రేక్ అవ్వనంత వరకు డౌన్ సైడే నా వ్యూ. బ్రేక్ అయితే అప్పుడు అప్ సైడ్కి షిఫ్ట్ అవుతాను. సో బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ 2 ట్రేడ్స్ ఇచ్చాము, ఒకటి డిస్కౌంట్లో దొరకలేదు, రాలేదు. 2వ ట్రేడ్ ఇచ్చాను ప్రైస్ అక్కడ ఉన్నప్పుడే. సో తీసుకున్నా, ఓకే మంచిగా వెళ్ళింది. సో మనం పెట్టింది ఫస్ట్ టార్గెట్ 50 పాయింట్స్, బట్ ఇండెక్స్ని బేస్ చేసుకోండి టార్గెట్, ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి చెప్పాం. సో మంచి టార్గెట్ ఇచ్చింది. సో ఎవరికైనా రేపటితో లాస్ట్ అండి, రేపటితో లాస్ట్ ఈ డెమో ట్రేడింగ్ అనేది. సో ప్రతిరోజు నేను మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, చూస్తున్నారు లేదా. ప్రతిరోజు మనం చెప్పింది వర్క్ అవ్వాలని లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు నేను చెప్పింది వర్క్ అవ్వాలని లేదు. రెండోది, మనం చెప్పింది వర్క్ అవ్వకుండా కూడా పోదు. 10 డేస్లో మన వీడియోస్ చూడండి. సో మంచిగా రిటర్న్స్ అయితే ఇచ్చింది మార్కెట్. మనం ఎక్కడ అనుకున్నామో పిన్ పాయింట్లో ఎంట్రీ దొరికింది, వెళ్ళింది. సో ఇక్కడ కూడా దొరికితే ఈరోజు ట్రేడ్ బ్లాక్ బస్టర్ అయి ఉండేది, ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో బట్ రాకుండా వెళ్ళిపోయిన దాంట్లో దూకొద్దని చెప్తాం. కాబట్టి మనం సేవ్ ప్లేయర్స్కి అయితే ఎటువంటి ట్రేడ్ ఇచ్చి ఉండకపోవచ్చు. నేను ఇచ్చి ఉంటే ఎక్కడ ఒక 60 పాయింట్స్ ట్రేడ్ ఇచ్చి ఉండొచ్చు, ఓకే, లేదా ఇక్కడ 2 స్టాప్ లాస్, ఒక్క స్టాప్ లాస్ ఇచ్చి ఉండొచ్చు అంతే. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేర్చుకోవాలని చెప్పి ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. రేపు ఒక్కరోజే ఉంది, ఇంకా మెసేజ్ చేసిన వేస్ట్లేండి, రేపు ఒక్కరోజే ఉంది. సో ఎవరైనా ట్రేడ్ చేసిన వాళ్ళు, ఈరోజు ఎవరైనా ఈ గ్రూప్లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే, ఓకే ఇటు సైడ్ ప్లాన్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.